పోషన్నాడు అది ఎత్తిపోయి ఆ మూలియాల కావాలి. పోషణ నమస్తే. నమస్తే నమస్తే. జరగా ఓటు మర్చిపోక జర ఈసారి నాకే జరా ఓటే అన్న కొద్దిగా మందు పంపినావా? నేను 3 బార్ అక్కడ నిలబడి నువ్వు మందు పంపుతావని చూసి గుట్కిలు మింగిపోయి ఇంట్లోవంట. ఇప్పుడు వచ్చి ఓటే అంటే ఎత్తరా ఓటు? మందు జర ఇప్పటి నుంచి ఎట్లనే ఇంకా 15 రోజులు 4 రోజుల తర్వాత వస్తుంది జర. అబ్బా ఇప్పటి నుంచి మందు వస్తే ఉంటాను నేను, ఆడిపోనా నేను. నువ్వు ఇప్పటి నుంచి వస్తాను నువ్వు అంటావా? అన్న వారం కాదు 15 రోజులు ఒక్కొక్కటి వాళ్ళకి రాజకీయంలో దిగుదామన్నప్పటి నుంచి నెల రోజుల నుంచే పంచుతారు. పక్క ఊర్లో పోనా ఏర్లై పారుతుంది మందు. నువ్వు మందు అంతా సాతగా నువ్వు ఓటు ఏమన్నా నీకు ఎవడెత్తాడు ఓటు? సరే కానీ ఇంకా ఇప్పటి నుంచి వస్తే నేను ఉంటాను అన్న. జర నువ్వే దయచేయి అబ్బా గట్లనకే నువ్వు. సాతగా నువ్వు ఇప్పటి నుంచి వంచు కాదు, సాతగా దిగొద్దు. కరెక్టే కానీ ఏందనుకుంటున్నావు? కరెక్టే ఇప్పటి నుంచి వస్తే నేను గరీబోని కాదే. నా దగ్గర పైసలు జర మర్చిపోక అబ్బా నువ్వు గట్లనకే నువ్వు. ఇగో ఎత్త గాని కొద్దిగా నాకు మందు పంపుతాడు నీకు ఓటు, లేకపోతే నాది కాదు. ఈ పక్క పన్ను ఎవరికి వాడని అన్న ఇంత కూడా ఒక ఓటు పని నీకు. సరేనే కొద్ది మందు పంపు. సరే సరే సరే. సత్యమన్నా, ఈ ఎలక్షన్లో మాత్రం వెనుక పోయేది చెప్తాన్నా. ఊళ్ళో 10 కులాలని, కులానికో 1 లక్ష, 10 లక్షలు అవుతాయి. ఇక మందుకో దాని దీనికో అన్నట్టు ఇంకో 5 లక్షలు అవుతాయి. ఇక చిల్లర వాళ్ళు వీళ్ళు ఓట్లు ఉన్నాయి కదా, వాటికో 10 లక్షలు పెట్టుకో. మొత్తం మీద కింద మీద ఎత్తే ఒక 20 నుంచి 25 లక్షల దాకా అవుతాయి అన్న. అబ్బా గంత అవుతాయి? నువ్వు గంత అయితే ఇప్పుడు అనబడితే ఇంతకుముందు ఏం మాట్లాడినవే, ఎంత అయినా పెడతారా ఏమైనా చూస్తారా అంటివి. ఇప్పుడేమో గంత అయితే అని అంటే అవతలోడు ఓటుకు 1000-1500 ఇస్తాడు. కనీసం వానికంటే 200-300 మనం ఎక్కిపోతే ఎట్లుంటది అన్నారా? అన్న కానీ ఏమన్నా గంత అయితే అనుకోలేదు. శుద్ధంతి అబ్బా నేను గంత అయితే అనుకోలేదు. గన్ని పైసలు నా దగ్గర ఏదైతారా అన్న. నువ్వు పరిశాన్ చేయకు చెప్తాన్నా. మనం ముందటికి అడిగేసినాము, మనం ఓడిపోయేది లేదు. ఒకటే ముచ్చట. సరే సరే తగ్గేది లేదన్నా. ఖచ్చితంగా ఎంత అయితే అంతే. ఎదుటోడు ఎంత ఇస్తే దానికంటే డబుల్ ఇద్దాం మనం. తగ్గేది లేదు ఇక. మరి నువ్వైతే కింద మీద చేయకు మళ్ళా. సరే సరే ఎందుకంటే ఎదుటోని ముందట ఓడిపోయినాం అనుకో ఇచ్చేది పోతుంది. సరే సరే ఆలోచించండి. అదే మరి. సరే సరే. అరే 20 నుంచి 30 లక్షలు పెట్టారా నేను? నా ఓటర్ ఏమో కానీ నా కార్యకర్తలే సంఖ నాకు ఇస్తారు నన్ను. వాళ్ళేమో కానీ మీరు చంపేస్తారు ఈ పైసలతోనే. అరే మీకు ఒక టిస్ట్ ఇస్తా చూడరు. అరే అది మీకు తెలియదు. నేను ఇచ్చే టిస్ట్ ఎట్లుంటో దొరికేనా? నన్ను మొత్తం ఆగం చెప్తారు కదా పైసలు 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 అని. పైసలు కాదు అరే, నేను ఇచ్చే టిస్టు ఢిల్లీ రాజకీయాలు నిలబడాలరా ఏమనుకుంటారేమో. నేను ఇచ్చే టిస్ట్ ఎట్లుంటో దొరికేనా? మీ మైండ్ మొత్తం ప్లగ్ కావాలి ఇట్లా. అన్న ఇట్లా నిమ్మలంగా కూర్చున్నావే. ఇవాళ నుంచి మందు పెడితేనే మనం గెలుతాము, లేకపోతే సత్యం పెడతాడు ముందు. ఇప్పటి నుంచి మొదలు పెడదాం అన్న. ఆడ సత్యమన్నలో గ్యాంగ్ ఊరంతా తిరుగుతురు. మనిషికి 1000 రూపాయలు ఇద్దామన్న ప్లాన్లు ఉన్నారు. నువ్వు ఎట్లన్నా వేసి మనిషికి 200 అన్న ఆయన కంటే ఎక్కువ ఇవ్వాలన్నా. ఒక్కోటి కూడా మిస్ కావద్దు ఈసారి చెప్తున్నా అన్న. ఆయన 1000 రూపాయలు ఇస్తే మనం 1000 రూపాయలతో పాటు ఒక ఫుల్ బాటిల్ ఇద్దాం. ఆడోళ్ళకు స్ప్రైట్, థమ్స్ అప్, ఆఫీస్ పంచాలన్న. అమ్మ వెనుక పోదు. ఇంట్లోకి ఏం లేదు, ఇప్పుడే మొదలు పెట్టింది ఈ ఖర్చులని. ఏళ్ళకి ఎందుకు లేదంటే ఆడ మన ప్లాట్ ఉన్నది, ఆ ప్లాట్ అమ్ముదాం. తర్వాత గెలిచినాక సంపాదించా వాయాస్తుండే 4 ప్లాట్లు సంపాదిస్తావు. మరి ఎందుకే భయపడుతున్నావు? భయపడకు. భయపడడానికి కాదు కానీ ఖర్చులు మనకు టైం ఎక్కువ లేదన్న. అది కావాలంటే ఒక పార్టీ ఉన్నాడు కొననీకి, తీసుకురమ్మంటే తీసుకొద్దాం. అమ్మన్నా ఎందుకు భయపడుతున్నావే? గెలిస్తే దానికి డబల్ కొంటవే. సర్పంచ్ అంటే తక్కువ అనుకుంటున్నావే అన్న. నేను పంచాయతీ అట్లే తమ్మి కానీ జరా ఇంకా టైం ఉన్నది కదా. ఇప్పటి నుంచి ఎందుకు టైం ఎక్కడదే? మా అంటే 15 రోజులు ఉన్నది. 15 రోజుల్లో 2 రోజులు ప్రచారమే చెయ్యవు, 2 రోజులు నామినేషన్. ఇక టైం ఎక్కడదే నీకు? మధ్యలో ఉన్నది 5 రోజులే. సత్యమన్న ఆల్రెడీ జనాలలోకి పోతానే ఉన్నాడు. మనం ఇంకా ఆలోచించుకుంటా కూర్చుంటే టైం ఉంటదా అని ఇంకా మనకి. ఇప్పుడు తమ్ముడు ఏమన్నాడు? సత్యమన్న గ్యాంగ్ ఇది ఇరుగుతుందట అని అన్నాడు. మనం గిన్నె కూర్చున్నాం. మనకైతే అదే పని. సంపాదన తక్కువ ఉందా అన్న? ఊళ్ళో మొత్తం ట్రాక్టర్ ఇసుక కొడతా ఉండరు, వాళ్ళ పైసలు ఇస్తారు. మనకు గ్రానైట్ లేవా? నెలకు 10 లక్షలు ఇస్తారు వాళ్ళు. నీకేం తక్కువ అన్న? ఇన్నంటే సంపాదించచ్చు అన్న. ఎట్లన్నా చేసి జల్దీ పైసలు రెడీ అయ్యా, మనం పోవాలి పంచాలి, లేకపోతే ఇక మన చేయి జారిపోతుంది. వెనుకోకన్నా భయపడకన్నా. మీ వెనక మీకు ఇంత మంది ఉన్నాం, నేను గెలిపిస్తాం. ఎందుకు భయపడుతున్నావు? ఆలస్యం చేయదు, మనం స్టార్ట్ చేద్దాం. ఏం ఎలక్షన్లో ఏమరా, ఈ ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్టు ఈ సర్పంచ్ ఎలక్షన్లు నా సాగుకు వచ్చినాయి. పెట్టలేక తప్ప అన్న. ఇక ఆఖరికి ఏమవుతుంది అన్న. నమస్తేనే. అరే నేను మళ్ళీ వేస్తారా? ఏమే సత్తానా? ఏ సీక్రెట్ ఉన్నది? జల్దీ రాని ఫోన్ చేసినావు. ఏ కలుద్దామని వచ్చినా కలుద్దామని వచ్చినాయి. సరే కానీ ఎట్లా నడుతుంది ప్రచారం? నడుతుంది ఇక ప్రచారం. నీ తెలియని ప్రచారమా? పైసలు పెడితేనే ప్రచారం. మరి అది లేకపోతే ఇది లేదు. ఒక్కొక్కరు దారుణంగా తయారైపోయాయి.
నాకు కూడా కదే భయం బుగులు నీ అవ్వ పైసలు పోతున్నాయి కానీ ఏమైతే ఏం కదా బుగులు ఒక్కొక్క కార్యకర్త పీక తిండు లోపుకొతావిడనే అవు వాళ్ళకంటే ఎక్కువ ఓటర్ల కంటే ఎక్కువ వీళ్ళే కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. కరెక్ట్, ఇదైతే వాస్తవమే. మా పోరాళ్ళు కూడా అంతే. ఏం లేదు ఇక పొద్దుకిందంటే అన్న అన్న వారికి మందు బాటలు ఇవ్వాలి, అన్న వీరికి పైసలు ఇవ్వాలి, వాళ్ళకన్నా ఎక్కువ ఆడట వీళ్ళకే ఉన్నది అదే. ఏం లేదే పబ్లిక్ కానీ వీళ్ళు కానీ రాను రాను తక్కువ ఉన్నది ఇక రాను రాను తట్టున్నారు అంత ఘోరంగా. సరేగా నువ్వు ఎంత ఖర్చు పెడదాం అనుకుంటున్నావే? ఇక నేను 20-25 పెట్టింది గట్టెక్కుతా ఆమె. ఇక నువ్వు 20-25 పెడతావు, నేను 20 కానీ 30 పెట్టాలి. నువ్వు 1000 రూపాయలు ఇచ్చినావు అనుకో, నేను 1200 ఇవ్వాలి. నేను 1200 ఇచ్చినావు, నువ్వు ఊకుంటావా? నువ్వు ఎట్లా నువ్వు ఇంకో 1500 ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఇట్లా పెట్టుకుంటా పోతే లాస్ట్కి వస్తే నువ్వు గెలుతావు నేను గెలుతావు, లాస్ట్ ఒకళ్ళమే గెలుతాం అదైతే వాస్తవం కదా. కానీ పెట్టి ఎందుకే మరి వాళ్ళని చేస్తామా? నీ ఇప్పుడు ఇట్లా అని వాళ్ళు లాస్ట్కి వస్తే ఇదే కడిపిస్తేవారు మళ్ళీ మొత్తం బర్బాద్ చేస్తే లాస్ట్కి వస్తే ఒకళ్ళమే గెలుతాం. ఏం లేదు, దీనికి ఒక ప్లాన్ వేసాను నేను. నువ్వు ఓకే అంటే అది చేద్దాం. చెప్పు. ఏం లేదే, 3 లక్షలు. ఇక చంద అయితే నీకు పరిచయమే కానీ నీకు అయితే నమ్మకమే కానీ ఇక చంద దగ్గర 3 లక్షలు పెడదాం, అందులోకి 2 లక్షలు తీద్దాం, మంచిగా గోవా పోదాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం, మంచిగా అటు ఇటు మంచిగా ఇష్టం వచ్చిన మంది తాగుదాం, పార్కు మంచిగా ఎంజాయ్ చేద్దాం, హోటల్కు అటు ఇటు మంచిగా ఎంజాయ్ చేద్దాం. 2 లక్షలు అంటే ధూమ్ధాం చేయొచ్చు. సూపర్ తాగుతాయి, మంచిగా ఎంజాయ్మెంట్ చేద్దాం. ఇక ఇంకేంటి ఉంటాయి, ఇంకా 4 ఉంటాయి కదా. 4 ఉన్నాక లాస్ట్ ఏం చేద్దాం ఎరికైనా, మనం లాస్ట్ ఓట్ల నాటి దిగుదాం. ఇక్కడ దిగేం చేద్దాం ఎరికైనా, ఈ 4 లక్షలు ఈయన దగ్గర డిపాజిట్ అట్లే ఉంటాయి. ఈ ఫోన్లు కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఫోన్లు మొత్తం ఆయన ఏమైనా దబ్బన ఏమైనా సీక్రెట్ ఫోన్లు ఫ్యామిలీ ఫోన్లు వస్తేనే మాట్లాడతాడు. ఎవ్వరు మాట్లాడేది ఆనాడు, ఎవ్వరు మాట్లాడేది, ఎవ్వరు ఫోన్ నీ ఫోన్ ఉండద్దు నా ఫోన్ ఉండద్దు అని ఈయన దగ్గర పెడదాం. ఓటు వేసేటప్పుడే ఓటు నాడే దిగుదాం, మన ఓటు మనం వేసుకుందాం. వేసినాక ఎవరో ఒకళ్ళకి వెళ్తాం. కానీ ఈ ఓడిపోయిన వాళ్ళకి ఏం చేద్దామంటే 4 లక్షలు ఉంటాయి కన్నా, 4 లక్షలు ఓడిపోయిన వాళ్ళకి ఇద్దాం. ఇక అన్నకెళ్ళి మన ఇళ్ళకెళ్ళి 20,000 కమిషన్ ఇద్దాం, ఈయనకి 20,000 కమిషన్ ఇద్దాం. ఎందుకంటే ఆయన అన్ని చూసుకుంటాడు, ఫోన్లు ఆయన దగ్గర ఉంటాయి. ఒకవేళ వచ్చేటి పోయి ఆయన మాట్లాడతారు, మనం ఎవరు ఫోన్ మాట్లాడేది లేదు, ఎవరితో కాంటాక్ట్ లేదు. ఓడిపోయిన వాళ్ళకు ఈ 4 లక్షలు ఇద్దాం, అలాగే ఈయనకి మన 2 లక్షలకి కమిషన్ తీసిద్దాం. మనకి మంచిగా ఎంజాయ్ చేద్దాం. గెలిచిన వాళ్ళు ఎట్లా అదే ఈయనకి సంబరం ఉంటది. ఆయన కూడా మనం నష్టం చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే 3 లక్షలు పెడితే ఇంకో 1 లక్ష రూపాయలు అదనంగా వస్తున్నాయి. వాడు కూడా బాధపడాడు. ఈ గెలిచిన ఎట్లా గెలుతాడు కాబట్టి ఈ గెలిచిన కూడా ఈయన సంబరపడతాడు. 1 లక్ష రూపాయలు తీసుకొని ఓడిపోయినాడు, ఆయనతో వాడు అడిగిపోతాడు, కథం అయిపోద్ది. దాన్ని మంచిగా దృష్టిలో పెట్టుకొని ఓకే అంటే అది చేద్దాం చెప్పి. మంచి ప్లాన్ మరి ఏందే వాళ్ళ ఓటర్లను బతికించుడు, వాళ్ళను వాడు ఇటు బెదిరించుడు, వాడు అటు బెదిరించుడు, కార్యకర్తలు బెదిరించుడు. వాడు అనబట్టే 15 రోజులు ఎలక్షన్ అనబట్టే మరి మందేది అనబట్టే. అరే 15 రోజులు వస్తామన్నా నేనంటే అంటాడు. ఏమంటాడు ఎరికైనా, అవి పంచాలకు అంత దమ్ముడు ఎందుకు లేవడం నువ్వు? మరి అసలు దమ్ముడునే లేవడం కాబట్టి ఈ పెట్టుడు ఏంది, వాళ్ళకు గులాంగిరి ఉండడు ఏంది, లాస్ట్ కొతే ఇద్దరు అట్లా ఒకరిమే గెలుతాం. మరి పక్కకు పెడితే నేను పైసలు సరిపోవేమో, ఆ వెనక బాధ నాది 4 గుంటలు కదా, అది అమ్ముదాం అనుకుంటే ఇంకా నేను మరి అమ్ముడే పైసలు మిగిలినట్టే భూమి మిగిలినట్టే బస్ మంచిగా మంచిగా ఉంది ఆలోచన. సూపర్. మరి ఓకే అంటే చెప్పు. మరి రేపు ఎట్లా పోదాం? మరి ఫ్లైట్ లో పోదామా? ఫ్లైట్ టికెట్ ఎందుకే, ఎట్లా పోదాం? మా బామ్మది కారు ఉన్నది, క్రేటా కారు. ఇంత గిదిలో పోసుకున్నాం అనుకో, మనకు కూడా ఎక్కడ ఆగాలనుకుంటే అక్కడ ఆగొచ్చు. ఇప్పుడు ఫ్లైట్ లో పోయినాం అనుకో, ఈడెక్కితే ఆడదింపుతాం. కారు అనుకో నడమల ఏడు ఆగుబుద్ది అయితే ఆడ ఆగుతాం, ఏడాది ఆగుబుద్ది అయితే ఆడ ఆగుతాం. డ్రైవర్ ని పెట్టుకుందాం, లేకపోతే మన చంద్రుడినే ఉండే నడుపుతాడు. మనం మంచిగా బిందాస్గా తినుకుంటూ తాకుండా పోదాం. బస్ మరిగా చంద అయితే నీకు నమ్మకమే కానీ నమ్మకం లేదు. నువ్వు లేదే నువ్వు ఫోన్ చేయని వచ్చి కూర్చుంటా. మరి నువ్వు ఇలా మంచి జ్ఞానోదయం మరి ఇంకేం. తిందాం తాగుదాం ఫుల్ ఎంజాయ్ అంతే. భక్తు ప్లాన్ సూపర్ ప్లాన్ తెలుసా ఇది. మన వాళ్ళు ఒక్కొక్కటి కొట్టుకొస్తాను కావచ్చు, ఈడ వెహికల్ రైలు అది కరెక్ట్ ప్లాన్ ఇది.
ఎందుక ముందట ఆపేసుకో అలా వైన్స్ ఉంది ముందట ఒక కాటన్ బీర్ వేసుకుందాం. వావ్. ఎస్ అబ్బా ఓ మందు మందేనే అదే బా మరి 4 షాపులు తిరిగిన దీనికోసం. అవునా నువ్వు బండ్లు ఉన్నావు, నేను చదువు తిరిగి వచ్చిన అట్లా సత్యం. అబ్బా పొద్దుగా నుంచి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిర్రు, నాకు ఫోన్ వశమైతలేవే. చందు నువ్వు ఒక్క ఫోన్ కూడా లావటకే, ఊళ్ళో ఒక్క ఫోన్ కూడా లావటం. మా పర్సనల్ ఫోన్లతో కూడా మనం ఉన్నదే సీక్రెట్ గా ఏది లేపు. ఎవ్వరు నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. బస్ ఓకే ఫోన్ ఎవరు లావటం. సరే అన్న. ఏరి 3 రోజులు మంచిగా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మనం వీడు ఉన్నది కూడా ఎవరికి తెలియదు. అంతే. కానీ చందు నువ్వు చూస్తున్నా 3 రోజుల నుంచి మనం చిన్న పిల్లాడు అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ ఈ రాజమౌళి కథ ఏంది లెక్కేంది, సత్యం లేడు ఏం లేడు, ఆ ఫోన్ ఎత్తుతలేడు కనిపిస్తలేడు, ఏం సంగతి అసలు? ఏందన్నా నేను పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నా 2 రోజులు అసలు ఏడికి పోయినా అర్థమైతలేదు. అరే అవునే అన్న, ఈయనతో పరిచయం ఏంది కథ ఏంది? 3 రోజులే ఫోన్ చేయబట్టి మొన్న సాయంత్రం నుంచి రోజు 20 సార్లు ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తలేడు, ఫోన్ కలుపుతలేదు. ఇంటికి పోకపోయినావు? ఇంటికి పోయిందే, ఇంటికి పోతే వాళ్ళ భార్య నడితే నాకేమరి కాంటుంది అని. అమ్మ ఇది ఎక్కడ అన్యాయం రా బాబు. అరే కనుక భార్యకి చెప్పకుండా బయటికి పోతాడు ఎవడన్నా? అది ఏందన్నా నెత్తి నొప్పి, మనం అందరు పరిశాన్ చేసిండు, పొద్దు నుంచి చేస్తున్నా 2 రోజులు. ఈ మనిషి ఇట్లా ఎందుకు పోయినా అసలు అర్థమైతలేదు. అసలు అస్సలు లేడు అసలు మనిషి. అరే ఏ మనిషి అన్న ఇది? ఫోన్ చేసి అసలు కలుస్తలేదు. ఉచితార్థంగా నిలబెట్టినట్టు అయింది. వాస్తవం అది నువ్వు చెప్పేది కరెక్ట్. ఎందుకు ఎన్నుకున్నాం అర్థమైతలేదు. క్యాండిడేట్ ఎన్నుకున్నాం అర్థమైతలేదు. అరే మా గల్లీలకు పోనట్టు ఇజ్జత పోయినట్టు అవుతుంది. ఏమాయ మందు పంచుతున్నారు, ఏమాయ మందు పంచుతారని తోటలు అడగరా? అడగరా? వాళ్ళు అడిగితే నేను నోరు మూసుకొని అవతలకి వెళ్ళి అట్లా కూడా ఇట్లకి బయటకు వెళ్తాను. నేనైతే నలుగురు కనిపిస్తే వెనకకెళ్ళి పోతాడు. నేను ఏం చేయమంటారు? ఫోన్ చేస్తే మీరు అన్న స్విచ్ ఆఫ్ అంటారు. అసలు నాకు అర్థమైతలేదు. అసలు మనిషి ఎందుకు నిలబడ్డాడు? ఓసారి రింగ్ అవుతుంది, లావడతలేడు, మళ్ళీ సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అయ్యా పెద్ద పరిశాన్ చేసిండు అన్న మన ఇజ్జత్ ఊళ్ళో మాత్రం ఇజ్జత్ అవుతుంది. మనది ఇజ్జత్ అంటే ఇజ్జత్ అవుతుంది. ఆయన గ్రూప్ కింద తిరిగినందుకు భలే శాస్త్రి చేసిండ్రు బాబు. ఇప్పుడు మనం ఏదో బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టినట్టు అన్ని ఇప్పుడు ఆయన మనం సమాధానం చెప్పలేక పోతున్నాం అన్న. ఏం చెప్తాం, ఏం తగ్గని చెప్తాం. ఇది ఈ టార్చర్ మాత్రం భరించలేకపోతున్నాయ్యా. ఇది మామూలు టార్చర్ కాదు. ఏం చేస్తాం చెప్పు? ఏమో భాస్కర్ అన్న, ఈ సిద్ధుగాడు ఎటుపోయింటే అవలగాడు ఇంటికి అడిగితే వైద్యుని అడిగితే ఎటుపోయినా నాకు తెలియదు అంటే ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది. ఈ అవలగాడు వాళ్ళకి మంది ఇస్తా అంటివి, పైసలు ఇస్తా అంటివి,
మనం ఫోన్ చేయడం పుట్టుబడి తిరుగుతున్నా ఓ అన్నా ఇగో ఊరంతా తిరిగేసి వచ్చిన సిద్ధన్న జాడ పత్తలేడు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భార్యను కూడా అడిగినా, ఏమో నాకు తెలియదు ఏడికి పోయిండో అంటుంది ఆమె కూడా. 50 సార్లు ఫోన్ చేసింది, స్విచ్ ఆఫ్. అట్లా కాదన్నా, నేను ఆడకట్టు పోదామంటే నా మానం పోతుంది. భాస్కర్ నువ్వు పైసలు ఇస్తానో మంది ఇస్తానో అని నాకు రోజు ఫోన్లు. ఇంకో విషయం ఏం చెప్పన్నా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి 3 రోజులు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేను. అవునా? వాడు సత్యం అనేది ఫోన్ కలుతుందా? వాడు సత్యమన్న కూడా జాడ పత్తలేడే, వాడు కూడా కనబడతలేడు. అన్నా నాకు అనిపిస్తుంది అన్న ఇదే విషయం. వాళ్ళిద్దరు ఫోన్ కనబడతలేవు, ఫోన్ కలుతలేవు. వీళ్ళిద్దరు కలిసి ఏంటన్నా దెంకపోయిరా, లేకపోతే మన ఇండ్ల మన పెన్లాల మన ఇంటి అంకల్ రానియరే. వీళ్ళిద్దరు కనిపిస్తలేరంటే వీళ్ళు ఏదో చేసిరండి అసలు. సత్యమన్న ఫోన్ కూడా కలుతలేదట, వాళ్ళు చెప్తారు. సత్యమన్న ఫోన్ కలుతలేదట, ఆయన కనబడే లేదట. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏదన్నా వీకిరు అనుకో, మన ఇండ్ల ఇజ్జత్ పోతుంది, ఊర్లో ముఖం ఎత్తుకొని తిరగాము. ఇక పైసలు అన్ని మన మీద పడితే ఫుల్ బాటిల్ ఏది, 1000 రూపాయలు ఏది, పైసలు ఏమన్నా అడుగుతారే వాళ్ళు నన్ను. శంకర్ ఇంటికి పోవాలంటే భయం అవుతుంది నాకు. నేను 3 రోజుల ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేను. ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళిద్దరు మనకు కనబడకపోతే మన పాలిట పడతారు ప్రజలందరూ. వీళ్ళిద్దరు మంచిగా మనమే పరిచయం చేస్తాను ఎవరగాళ్ళు. నరసన్న ఎంత పని అయిపోయింది ఎరకాయ నాదే నీకు చెప్పే పోషన్న ఏం చేద్దాం. వాళ్ళిద్దరికిద్దరు మొత్తం డుమ్మా కొట్టి పోయి గోల పడ్డరట. మనం ఎన్నో రోజుల నుంచి అదే ఎలక్షన్ ఎప్పుడు తాగి తందనాడి మంచిగా కడుపు కాసుకుందామని మనం అనుకుంటే పత్తలే కూడా వీకిరు మంచిగా చికెన్ మటన్ తిని మనం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఊళ్ళో పని చూస్తే ఎర్రై పాడుతుంది. వాళ్ళు ఆట ఆడతారు, స్నానం చేసినట్టు చేస్తారు. మన నోట్ల మనం చేసారు, మనం ఓసి తాగేటోళ్ళు రాజశాఖ తాగదాం అనుకున్నామే. మన ఎంత పని చేసి మనం నిలబడమన్నా ఎవరు నిలబెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు పోయేమో యానో కూడా వాటి మనమేమో పక్కుల్లో చూడుకో ఏం రైపాడుతుందట. ఇంకెవరన్నా మంచిగా ఉండే మనకి ఎంత పని చేసే ఎవరు మనరు దుబ్బా కొట్టి మన నోట్ల మన పోసి కానీ మన కథ ఎట్లా కలవాలి, మన మంది ఎట్లా దొరకాలి. అబ్బాయి ఎత్తమైన ఇక్కడ మనసు పడతలేదే రామా. మన రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది ఒక గ్రామంలో. ఇప్పుడు మనం అదే గ్రామంలో ఉన్నాం. ఆ వింతైన సంఘటన ఏమిటంటే, గ్రామ పంచాయతీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి 2 స్నేహితులు సిండికేట్గా మారి గోవాకి వెళ్ళిపోయారని మనకున్నటువంటి విశ్వసనీయ వర్గ సమాచారం. మరి ఇప్పుడు ఓటుకు నోటు, బీరు బిర్యానీ లేని పండుగలాగా జరిగేటువంటి ప్రతి చోట ఈ గ్రామ వాస్తవ్యులు మరి అభ్యర్థులు కనిపించడం లేదు, ప్రచారం చేయటం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంది, వాళ్ళ మాటల్లో ఇప్పుడు ఒక్కసారి మనం అడిగి కనుక్కుందాం. సో చెప్పండి అమ్మా, మరి మీ దగ్గర మీ గ్రామ పంచాయతీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఏం ఫీల్ కమ్మంటావు సారు, మన ఒట్లే మన పోసారు, ఇద్దరు ఒకటే పత్తలు కూడా గోల పడ్డారు. అవును అదే రాసింది. ఇద్దరు తరపున తాగి తల పోసుకొని కడుపు కడుక్కుందాం అనుకున్నాం. మా నోట్లే మన పోసిపోయారు. ఏం చెప్పమంటావు మా బాధ? ఎవరు నిలబడ్డారు, మాకు ఈ బాధ ఏంది, అబ్బాయి మాకు ఇప్పుడు ఎట్లా తెల్లారని పొద్దు కాలే మా కడుపు గడవాలి. ఓకే రైట్. మరి మీ డిమాండ్ లేని, మరి ఇప్పుడు మీ డిమాండ్ లేని చెప్పండి. మీ డిమాండ్ లేదు ఇంకా దిక్కు లేకుండా వాళ్ళు పోయినట్టే డిమాండ్ అనబట్టి ఇంకేం డిమాండ్ సార్. పెట్టేటోడు ఉంటే ఏములో గుక్కున బొక్క పడుతుంది అన్నట్టు అసలు లేకపోయారు. ఇక డిమాండ్ ఏముంది, ఎవరికి చేయమంటారు? ఓట్లు బంద్ అయినాయి. వాళ్ళే నాశనం చేసి మా ఊరు కొడుకులు దొరికితే వాళ్ళు మనసులో పడతలేదు. నీ అమ్మ అంటే మీరు వాళ్ళ గురించి ఏమన్నా ప్రయత్నం చేసారా? ఏమైనా ట్రేసింగ్ కానీ ఎక్కడ ఉన్నారు ఏమన్నా తెలుసుకున్నారా? తెలుసుకొని ఏం చేసేది లేదు, వాళ్ళు చేసేది ఏం లేదు, మాకు వచ్చేది ఏం లేదు. అయిపోయింది ఎన్నికల సంగతే ఒడిచిపోయినట్లు. మళ్ళీ ఓట్లు పెడితే తర్వాత గ్రామానికి ఓట్లు పెడితే ఏమైతే చెప్పండి ముచ్చట తర్వాత. సార్ మా నెత్తి అంతా ఖరాబ్ అవుతుంది, మీరు పోను సారు. ఫోన్లు వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి, ఏం మాట్లాడో తెలుస్తలేదు. ఇగో ఏ ఇబ్బంది ఫోన్లు రావటం, ఏ కార్యకర్త ఫోన్లు రావటం, అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మీ దగ్గర పెట్టుకో. ఇగో ఈడ ఎంజాయ్ చేసానికి వచ్చి నువ్వు ఎంజాయ్ చేయాలి అంతే. అన్న ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందట, ఈత కొడదాం పన్నాడు లేవు అవన్నాడు పోలీసుకురా. సత్తిగా ఎంత పని చేసినవురా, గల్లీలో ఇజ్జత్ పోయే పని చేస్తాయి కదరా. సత్తిగా నువ్వు దగ్గరుంటే ముక్కలు చెప్తారా నేను.
సామన్న ఏంది ఈ పరిస్థితి? మా సిద్ధన్న మీ సత్యమన్న అడ్రస్ లేకుండా వేరుగానే మాకు పెద్ద నొప్పి చేసి తెలుసా? యూత్ పిల్లలకి ఏం చేస్తారో పెద్ద మనుషులకి ఏం చెప్తున్నా అర్థమైతలేదు నాకు. గుర్తున్నట్టుంది. సత్యమన్న సిద్ధన్ ఇద్దరు సిండికేట్ అయ్యి గోవాకి వీకిరు మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు. మనం ఏమి ఇట్లా అందరితో తిట్లా తింటున్నాం. నాకు ఇప్పుడే తెలిసిందే, మాకు ఇప్పుడే తెలిసింది. గల్లీలకు పోవని అంటే గిట్లా చూస్తారు మన జోకరగాల చూసినట్టు చూస్తారు మమ్మల్ని. ఇజ్జత్ అంటే ఇజ్జత్ వినట్టు అయింది. మరి ఇన్ని రోజులు వాళ్ళు వెనక తిరిగితే మీ పైసలు మనల్ని అడగకపోతే ఇంకేమన్నా అడుగుతారు వాళ్ళు. వీళ్ళు ఇద్దరు చేయబట్టి ఊళ్ళే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అయిపోయింది. అవలగాలు చేయబట్టి ఇట్లా చేస్తారే. అది కాదే, ఇప్పుడు శాత తవుడు పోసి కుక్కల్లాగా పెట్టినట్టు కదా ఇప్పుడు మనం తనుకొని పెట్టుడు వాళ్ళు. మీరెంత కష్టపడ్డారు, మేమెంత కష్టపడ్డాం. నమ్మి భద్రత ఇస్తే సంక్రాంతి ఏది మోసం కాదు, హైటెక్ మోసం. కాదన్నా, వాళ్ళు ఇట్లా మోసం చేసేటట్టు ఉంటే మనం ఎందుకు బదనం చేస్తారే? రోడ్డు మీదకి ఇచ్చి మనం ఎందుకు ఇజ్జత్ ఇస్తారే? వాళ్ళు వాళ్ళ సంగతి చూడాలి మనం రాగానే. వాళ్ళిద్దరు సంగతి చూద్దాం. వీళ్ళు ఒక్కొక్కడు కనబడాలి, అప్పుడు చెప్తాం వీళ్ళ సంగతి. రేపే ఓటింగ్ కొట్టేసుడిగా మనం ఎట్లా వాళ్ళకైనా ఈ నైట్ వెళ్దాం. ఆడికి పోయినాక పోలింగ్ బూత్ కాడికి పోకిరి సినిమాల కార్ ఎట్లా పోతే గట్ట జిప్మని పోవాలి. అంత టక్కన పోతేయాలి, ఓటేసి బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకు 4 లక్షల రూపాయలు అని చెప్తారు. బస్ ఓకేనా? నైట్ వెళ్దాం. రైట్, డన్. 2 లీటర్ల బాటిల్కి అర్థమైంది కదా. ఏది కొడుతుంది? ఏ చందు, ఆ మందు తీసి పెట్టు. మళ్ళా ఫోన్ వస్తుంది. ఏ ఫోన్లో పెట్టు, ఫోన్లో పెట్టేసి ఆ మందు తీసి పెట్టు. అది పెట్టే పక్క గీడికి వచ్చినాక మందు ఒడిసింది, అది ఒడిసింది. ఎప్పుడు స్టాక్ అయినా ఇంకో అవసరం అనుకుంటే ఇంకొకటి తెప్పిద్దాం. ఎల్లుండి వరకల్లా ఏందనేది డిక్లేర్ అయిపోతుంది మనకు. రేపు ఓటింగ్ జిక్మని పోవాలి, ఓటు వేయాలి, బయటికి రావాలి. ఖాతాం ఎల్లుండి వరకు డిక్లేర్ అయిపోతుంది మనకు. ఏదైనా వాళ్ళు తెలుస్తుంది అప్పుడు వరకు. బస్ ఓకే.